బంధమో సమసిపోయనే మమతానురాగ బంధమో ఎవరికి ఎవరు బంధమో కదకి బ్రతుకే భారమో ఎవరికి ఎవరు బంధమో కదకి బ్రతుకే భారమో ఎవరికి ఎవరు బంధమో సతిని ఎడబాసి సుతుని విడనాడి సతిని ఎడబాసి సుతుని విడనాడి మిగిలిపోతిని ఏకోకిగా జీవితమనునది నాటకమేగో జీవితమనునది నాటకమేగో నటకులు అందరు పాత్రధారులే నటకులు అందరు పాత్రధారులే ఎవరికి ఎవరు బంధము కదకి బ్రతుకే భారము ఎవరికి ఎవరు బంధము ఏమది దుఃఖభారముచే నా విధిని కూడా నేను మరిచిపోవచ్చున్నాను. స్వామి యొక్క వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా వీరదాసుడా నేటి రాత్రి ఎంతయో వల్ల కాటి ఎందు కావలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కొండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్మని ఈ సురాభాండము నాకు ఇప్పించినాడు. ఆహా సురాభాండమా నీవు కడు కూర్చురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వభరాదేవికి ఆస్థానమ్మకు మధ్య భుజపీఠిపై ప్రతిష్ఠించి ఉన్నావు. నేనింక త్వరపడి శ్మశానమునికే పోయేదను. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వాణి సైతము గుడ్డివాటము చేయుతున్నది కదా. అంధకారము కలవారి ఇంట్లోపలి నలుగు దొంగలకు సిద్ధాంచనము మగలకు కనిచ్చి తెగి అంటుగాండ్రకై కొలతల తార్పుగొట్టే అలవో అలతి పిట్టల బట్టినాడు ఆడు ఆడి పంట మసనంబులోన గింతసనోరు చేకిని ఢాకిని హతుల చిత్తాల సురపి వేల తొంగికి
నేల తంగికి నల్లని ముసుగు అమల జండంబునకు నెల్ల కన్నుమూత సత్యమిత్రోహి గురిజ సశ్చవిగతాడు కటికి చీకటియలమే దిక్కటములతో నేను ఇంక త్వరపడి శ్మశానముని పోయేదను. అహో శ్మశానమునందు వచ్చిన దూచినను ఘోషించుతుండే రుక్కుల క్రమంబు అబోలు వీరు విగత జీవబాంధవులు అడగు చూడిని మహాతారవముల వారు టక్కరి భూతమాంత్రికు నమకు చూడిని కపాలముల కొరకు ఇది విశేషేమాధమస్యాది ఫలలంప భోగంప బంతి సాగా చిక్కుతున్నవి కాబోలు చితులలో కాల్పబడని శవాల కంకణ సమితి రమములేయసకుతూడ దిప్పున నేట మార్మ్రోత పిక్కటిలా ఎవరచ్చట నాకెదురుగా నిలుచున్నారు? అహో ఎవరు వారు? కాటి సుంకంబు చల్లంపకయ కాటి సుంకంబు చల్లంపకయ సవాల మసనమున కాల్చరే గదా మసనమున కాల్చరే గదా మనుదులారా కాపులేదను కొరటిరేమో కాపులేదను కొరటిరేమో పదుడు దళిత ఘోరారి ఈ వీరదాసు గలగావో ఎంత పొరబడితిని సగము కాలుచూ బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన శవమును చూచి ప్రాణిగా భావించి తిని కదా. అయ్యయ్యో అయ్యయ్యో ఈ గణేపురపు దుస్థితి ఎంత జాలిన్ గుల్పెడిని
మాయామేయ జగంబె నిత్యమని సంపాదించి మాయ అమేయ జగంబే నిత్యమో నిత్యమని సంపాదించి మోహంబునను నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబును నందాగా ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెలని కాలుతో ఆ ఇల్లాలును రాదు పుత్రుడు తోడై రాదు తప్పింపగను ఆ ఇల్లాలును రాదు పుత్రుడిని తోడై రాడు తప్పింపగను ఈ దేహం ఉన్నంత వరకు ఇది నాది అది నాది అని ఊరక వాపోవుతుంది. అంతములేని ఈ భువనమందు జనించిన అంతములేని ఈ భువనమందు జనించిన ఎట్టి ప్రాణికి సొంతము కాదు దేహమని సొంత ఎరుంగరు. బాటసారులే కాంత పుత్ర పపుత్రులు బాటసారులే కాలము తీరిన జీవి జీవము పొంత విధంపున విడచిపోపుట తథ్యము. అనిత్య దేహము అంతములేని ఈ భువనమందు జనించిన ఎట్టి ప్రాణికి సొంతము కాదు దేహమని సొంత ఎరుంగరు. ఇది విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలి కన్నులు మోచిన మంద భాగ్యుడు ఒక్కడు ఒకడైన లేచనాడు. ఒకట ఎన్నాళ్ళి చలనంపులేని శయనంలో ఏ తల్లులల్లారిరా ఏ తల్లు అల్లాడి
నీటందరి కాకిపోయినవి కన్నీటందరి క్రాగిపోయినవి నిక్కంబెనుండు పాషాణములో సత్కవీంద్రుని కమ్మని కలము కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే చోటనే భూములేను రాజన్యుల అధికార ముద్రికలంతరించే నల్ల పూసల సౌరు నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే చోటనే ఎట్టి పేరెన్ని కంగన్న చిత్రలేఖపునప్పును చెయ్య నశించే ఇది పిశాచులతో గచ్చ కథ నిలిచినాడు రంగస్థలము ఇది మరణ దూత భీష్మో దుష్టులయ అవని పాలించు భస్మ సింహాసనంలో వాకొనరాని గొప్పతనవంతుని నిత్తపు పాలరాతు ధోని పడో పారవేయబడి ప్రేరికలను పొరలాడు ప్రేతమును వ్యాకటి చిచ్చున కుమిలి 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 ఆర్థిక తెలిసిన ఏ పేదవాని కవునో కదా ఆ పేదవానికై వదవడొక్కడో దాచదు కాటి నేలయు హాటి నేలయు హాటి నేలయు
ఇది మొన్ననే మొన్ననే దేహం పూడ్చి విశ్వంబు పాసి వచ్చిన పిల్లవాళ్ళు శవము అది దిక్కుటాకటి సొదకు అగ్గముందైనా అడు పేదరాలి కంకాలయస్తే ఇది రాజ్యకాంక్షతే ఆగమ భూమిలో పూనిన రాజవాణి కళేబరము అదే మనుజులను దోచి అదరే పెదరే అవ్వల పడ్డ ఆచారమని అస్థి పేచి ధారాపుత్రులు యందు మోహము వీడక సగము కాలలేక కాలుచున్న ఈ శవమును చూచి ఏమని వర్ణింతును కన్న తీపికి తల్లి కడుపు లోపల కాలుచు ఆరక మంటెడు మంట కారుచుచ్చు ఏ పాప పుణ్యమెరుగని మూపుపై బ్రద్దలైపోయడి బాధశయము 3 నాళ్ళైనా ముచ్చట తీరక మున్నె మెడలోన తెగిన నల్ల పూసల సేరు కన్నీరు మున్నీరుగా ఆత్ర హృదయాలు క్రాగి కరగి కాంచన కరుణ రసము కాల పురుషుని గర్భాన కలసిపోయే చిరికిపోయిన పాత అస్థికలతోడ పొరలుతున్నది బూడిద బుగ్గి కలసి కలదా లాభము నే బాష్ప కనములాల్ప కలదా అస్పృశ్యత సంచరించుటకు లేదు విశ్వంభరా నటనం గమనించే గర్భమున విన్యస్తంబుగానిచే మేఘనక ప్రక్కం చేర్చి హాయిగా గుట్టి ఊరట కలిగిల్చు అభేద భావమును ధర్మం దిగుగారాడది
ధర్మం దిందుగారాడడి ధర్మం దిందుగారాడడి ఇటు శ్మశానమనుకున్నప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుచుండుట సహజమే. ఇక నా మంచి దగ్గరకు పోయేదను. ఈ చితలోని కాష్టమును నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించుకునేదా. ఆహా, చక్రవర్తులకు సేవకాజనము పట్టు బంగారు కరదీపికల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవ ఏమి కిలి ఉచితమైనది. చతురంబోధి పరేత భోవలయ దక్షో దక్షతామీకరాయత దండంబు ధరించు ఈ కరమే ఇప్పుడి కోటిలో చితిలో కోరుతున్న ఈ పరది దాసు నవ్యమాణిక్యరాజిత నీరాజన కాంతికి మధురు వచ్చ శోచనీయముగా ఈ పరవి అప్పుడే ఆరిపోయింది. పోనిమ్ము పారవయచదం. అహో, ఇదే శ్మశాన రాజ్యాభిషిక్తునకు నా సింహాసనము కాదు. నేనిచ్చిన సోమరితనమున కూర్చున్నా నిద్ర వచ్చి స్వామి కార్యములకు భంగము కలుగు కదా. అకటకట నాకును నిద్రాహారములకును రుణము తీరి ఎంత కాలమైనది. సుగుణవతియు నా అర్థాకు లక్ష్మియకు చంద్రవతి దేవిని కొడుకుతో ఒక్కనికి దాసిగా ఎప్పుడు అమ్ముకొంటిను. నాటి తోడని నాకును నా సౌఖ్యమునకును రుణము తీరిపోయినది. మొండిపడి ప్రాణము మాత్రము వెడలిపోకున్నది. అయినను ప్రాణము పోయిన పిదప ఈ కష్టములన్నీ ఎవరు అనుభవింతురు? అకటకట దైవబహతుడనై నేను ఇప్పుడు ఎన్ని విధముల బాధింపబడుతున్నాడను. అకట అమ్మితి భార్యను సత్యదీక్షకై దాసిగాను ఏక పుత్రకు బానిసగా నొనచ్చితి దయా దాక్షణ్యముల్ మాని కాటికి నే కాపరినైతినని గుండెయల్ పిండి భూతమై మండే నా జీవిత రీతులను తలచి తండ్రి తండ్రి నవ్వనా
నవ్వనా ఏడ్వనా నవ్వనా ఏడ్వనా. ఆహా! లోకంలోని కష్టములన్నీ నన్నే కోరి భరించినట్లున్నది. కాకున్న ఇన్ని కష్టములు ఎవరు అనుభవించు. అయ్యయ్యో అయ్యయ్యో, ఈ నిర్భాగ్య పరిశ్చంద్రుడు గతించిన వెనుక మరణ కష్టములకు తావెక్కడ దొరుకులో కదా. రాజ్య వియోగములకై దుఃఖింపను, మహారణ్య వాసాది ఘోర దుఃఖములన్నీ సంభవించను కడింపను. కడకతి నీచతమంబగు నా ఈ చండాల దాస్యమునకు కూడా పరితపింపను. కానీ చేపట్టిన దాది నన్నే పరమదైవముగా భావించు. నా మూలమున తనకంతలేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటయే కాక తన్నొక్కనికి తెగనమ్ముకొనుట నీచంబని నే సంకోచించినప్పుడు నాథా సత్య ప్రతిష్టక యొనచ్చు నీచ కార్యములన్నయును సకవ్రవంబుల యొగునని. సత్య ప్రతిష్టక యొనచ్చు నీచ కార్యములన్నయును సకవ్రవంబుల యొగునని నాకు ఉత్సాహము కలిగించి నా సత్యదీక్షనుగా పాడిన నార్థాంగ లక్ష్మి చంద్రమతి దేవి వియోగ దుఃఖము నేనే గతి భరింతు. అయ్యయ్యో సూర్యం పశ్య, నీ రాడివాసపు సౌఖ్యం మేమయ్యరో కదా. నీ పతి బతికి ఉండగానే నీ అనాథమై ఒక్కని దయ్యకు పాత్రురాలవు కావలసి వచ్చే కదా. ఆనాడు నా భార్య పుత్రులను కాలకొంశకులకు విక్రయించినప్పుడు దాసే కదలవేమి అని ఆ పారుడు తన తల్లి నదలించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మనెక్కడకు కొనిపోయేదవరా అని తనపై అతనినాడని ఆ కాల కౌశికుడు నిర్దయుడై కుడుబై కూటికి లేకపోయినను నీకు రాజసంబంధ చదురా తలకెక్కనే పొగరు దాసి పుత్ర జంతుసుతు పడద్రోగి కుడకట్టే నా వదనముల్ కన్నీళ్ళతో చూచే కొడుపుండ్రపపుకోదపోయు అది గాయముగా కుండగా నానాటన్ పరిపోటి ఆనాడు నా భార్య పుత్రుల కాల కౌశికునకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగుచుచుండుట ఇది నాకు నానాటన్ పరిపోటి. నామది దురంతందైన చింతాహతి మ్రానై రాయై వజ్రమై స్వగుణ ధర్మందైన చైతన్య లీలానైకం బుద్ధ చేసే నిర్వికృతి మేళల్ కీళ్ళ నొక్కముడగమోను యోగి మనం గురీతి అప్పుడబో శాంతి నా చింతకు అప్పుడే పో శాంతి నా చింతకు అప్పుడే పో శాంతి నా చింతకు.
ఏమది ఎక్కడి నుండి దీనారవము శ్రవణ గోచరం బగుచున్నది. పాప మా మంద భాగ్యురాలెవరు పోయి చూచెదగాక. ఏమది ఎక్కడి నుండియో నాన్న నాన్న అని పిలిచినట్టు కేక వినంబడుచున్నది. నా కుమారుడు లోహితాసుడు కాడు కదా. ఆ కుమార నాయనా లోహిత, అయ్యా అయ్యా నీవిప్పుడెందున్నావో కదా తండ్రి. హృదయమున దుఃఖమింతేని పదిల పడదు, మరతు నన్నను సతీసుతు మరపురా. కదియేమో పలుమారు కాను ఎక్కడో ఎక్కడో ఉన్నో నాదు లోహితుడు నేడు. కంటి కదియేమో పలుమారు కాను తనయా తనయా తేరున నీరుణమో ఆరణ నాసలు. తనయా తనయా తేరున నీరుణమో ఆరణ నాసలు. నాయన లోహిత నీకప్పుడు రోడ్డు చెల్లెమో తండ్రి, నాకిక దిక్కమరయ్యా. కసతేరదాయని సుహృదయాదాతకు ససిబిల్మమునకు నిశయావరలచే. కసతేరదాయని సుహృదయాదాతకు ససిబిల్మమునకు నిశయావరలచే. తనయా తనయా తేరన నీరుణము ఆరణ నాసలు. నాయన లోహిత నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది తండ్రి. ప్రియకాంతుడబోసి కడగండ్లు చేదూసి నీ మోము కాంతు మన యూటి ధరపై. ప్రియకాంతుడబోసి కడగండ్లు చేదూసి నీ మోము కాంతు మన యూటి ధరపై. తనయా తనయా తేరన నీరుణమో ఆరణ నాసలు. నాయన లోహిత నేను మరణాధికారము చేత మన్నలేవు రాగిగలవా కొడుకా కొడుకా. కనలేనని మామ వినలేనని పలుకులు, కనలేనని మామ వినలేనని పలుకులు మనయుండగలనా కొడుకా. నీకప్పుడే నూరేట్ల చెల్లినవో కొడుకా కొడుకా. ఓహో నా యాజ్ఞ లేకుండగానే ఇక్కడ చిత్తు కూడా పేర్చినదే. ఎవరు నీవు ఏకాకి
పై నిర్భయము నగిట కొలవచ్చి నా ఆజ్ఞలేక ఈనడి రాగిల్ నల్ల కాటి శవదహన విధి సల్పుచున్నావుగా చెడుగా చేదకి కృత్యం నా కడనా మృత్యువేష కదలు ఇప్పుడు కూడా ఎంతటి పరాభము జరుగుతున్నది ప్రాణపతి. ఇటు దురవస్థ ఎందు నీవు నా అంటు నుండినైతివి కదా ప్రాణపతి ఎందుంటారు స్వామి. ప్రతి విదూరై యవతియో కాని ఈ నెలంతా సుశీలగా కాలు పిలుచు కారణాంతరమున ఇట్టి కష్టదశను చెందినట్లున్నది అదిగా మున్నెప్పుడో ఎక్కడో విన్నది యుగానే విన్నది వెలది స్వరము. అయినను విచారించిన తప్పేమున్నది? పడతి ఎప్పటి జీవు రాళ్ళు కదుకలుగా పోగుచున్నావు. నీ కొడుక? అవునయ్యా, ఒక్కగానొక్క కొడుకయ్యా. పాపం ఎద్దానకతించే ఎవరు నీకు చుట్టములేరా? ఈ నది రేణుంటిక ఎట్లు వచ్చింది శ్మశాన క్షోణిక. చిత్రమయ్యడు నీ రీతి వచింపమో మానిని అయ్యా. చిత్రమయ్యడు నీ రీతి వచింపమో ఏచో ఫలమేమి ఊరటంగుందుమా. పడతి ఊరటంగుందుమా. మాట్లాడిన తప్పు కాదు కదా, మౌనము వహించిన కార్యము నెరవేరదుగా అనిట్లు మాట్లాడే చూచదుగాక. పురుషవరే పురుషవరేణ్యో నీ గమనవో ఎరుగా హసనంపు లోపల తిరగడు హోతనాథుడవు. దీనద శాఖల కృషించు నన్ను కరుణ నన్ను గ్రహించుటకు కాచను తోచిన సిద్ధమూర్తివా. పరమదయాధీ నవనిపై కొరగా అభాగ్య దేవత మానిని నీ పేరు? అయ్యా, నా పేరు కాశీపురమున హంసనారి నందురయ్యా. హంసనారియ? చనిపోయిన వీడు చనిపోయిన వీడు నా ఒక్కగానొక్క కొడుకయ్యా. వీడి నాటి సమయమున అనగా అడవికి పోయి
అడవికి పోయి కట్టెలో కుశోకుల బ్రహ్మను రేమయాడా అయ్యడ కడుగారనాదు దురదృష్టము పెనుబాము చేత కొడుకునకు ఈ నవాంగతునకు మరణ ముఖటిల్లనయ్యా నా పడు దురవస్థ ఏమనుకోబోగుదోయ్యా అయ్యయ్యో ఈ మంద భాగ్యులు ఎవరు కదా నా పడు దురవస్థ ఏమనుకోబోగుదో దుఃఖము పొంగి పొర్లగా దుఃఖము పొంగి పొర్లగా ఏమది ఈ మానుని చూచినప్పటి నుండి నా హృదయం కారణముగా దుఃఖ సంకులం బగుటయే కాక విశేషించి ఈ అలివేణి నోట బచ్చిగించడి ఒక్కొక్క మాట ఈ అలివేణి నోట బచ్చిగించడి ఒక్కొక్క మాట బక్క వజ్రాయుధమై పెకల్చడి శిలాకృతిగాంచిన నాదు మానసంలో ఏ యమ మాట పొందికయో ఎల్గు తెరంగును దంతమెల్లో ఇసి అనరాదు కాని స్పృహించెను చంద్రమతి సతీమనే అదిగాక ఈ కాంత కష్టోదంతం వల్ల మందభాగ్యులు నేను నాకై తగిలి వచ్చుచున్నది చనిపోయిన వాడు నిక్కముగా మాలోహితాస్యుడు నీకు దీర్ఘాయురారోగ్యములు కొలుగుగాకయ్యా నీకు అమంగళము ప్రతిహతమగుగాక నాయన వీడెవ్వ నేను నాకేమి నా విధి ఉంది నేను ఒక విధముగా ప్రవర్తింపరాదు కదా మానని